హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయిస్ ఆప్షన్స్. నేను మీ పద్మనాభ రెడ్డి. సో మొదటగా వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ డీటెయిల్స్. చాయిస్ ఆప్షన్ మన టెలిగ్రామ్ ఛానల్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 8018475546 నెంబర్ కన్నా వాట్సాప్లో హాయ్ అని పింగ్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ లింక్తో పాటు ఆటోమేటిక్గా ఆల్ఎస్ బ్లూ అప్స్టాక్ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. సో మొదటగా ఇక్కడ గమనిస్తే కన్నా ఈరోజు మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్ అనేది లైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. దాంతోపాటు టిప్స్ అనేది కూడా కండక్ట్ చేస్తాం. సో ఇక్కడ కనుక గమనిస్తే కన్నా ఈరోజు మార్నింగ్ రావడమే, నిన్న ఏదైతే బీటీఎస్టీ కింద ఇచ్చిన పిఎఫ్సి అనేది ఈరోజు వచ్చేసి మన టార్గెట్ అనేది రీచ్ అయింది అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పోతే ఇక్కడ ఒక ఆర్టికల్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లైవ్ అప్డేట్స్లో మన టెలిగ్రామ్ ఛానల్లో. సో ల్యామ్ రీసెర్చ్ రిలేటెడ్గా భారతదేశంలోని కర్ణాటకలో 100 బిలియన్స్ పైగా పెట్టుబడులు పెట్టడానికి ల్యామ్ పరిశోధన సంస్థ అనేది రెడీగా ఉన్నట్లు, ఈ పరిశోధన సంస్థ అనేది సెమీకండక్టర్ పరికరాలు తయారు చేయడానికి ఇది యూజ్ చేస్తా. ఈ పరిశోధన సంస్థ అనేది మెయిన్ ఉద్దేశము దేశం యొక్క చిప్ మేకింగ్ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోడీ గారు ప్రధాని ఏదైతే చొరవ చూపుతున్నారో దానికి రిలేటెడ్ సంబంధించిన ప్రాజెక్ట్ అనమాట ఇది ల్యామ్ రీసెర్చ్ సంస్థ అనమాట. నెక్స్ట్ పోతే అదాని ఏంటి అనేది కాల్ అనేది ఒకటి సజెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు మంచి మూమెంట్ వచ్చింది. ఈవెన్ ఫండమెంటల్గా కూడా దీనిపైన ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఒకసారి దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కనుక గమనిస్తే కనుక మీరు అదాని ఇంటికి సంబంధించి, సో ఏదైతే ఎస్టర్డే కాకుండా డే బిఫోర్ ఎస్టర్డే యొక్క జోన్ ఏదైతే ఉందో, సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో, ఈరోజు ఆ సపోర్ట్ జోన్ కాడికి ఎగ్జాక్ట్గా రావడం, ఆ సపోర్ట్ జోన్ని బ్రేక్ చేస్తూ అప్ సైడ్ రావడం, సేమ్ అదే టైంలో మనకు దానికి సంబంధించిన మూమెంట్ అనేది కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు లాస్ట్లో షేర్ చేయడం జరిగింది అనమాట. అదానికి సంబంధించిన ఏదైతే ఇచ్చానో ఖచ్చితంగా ఈరోజు ఏదైతే కాల్ ఇచ్చానో ఇచ్చిన కాల్ వచ్చేసి 45 రూపీస్లో ఇస్తే 65 దాకా మనకు మూమెంట్ అనేది రావడం జరిగింది. సో మీకు ఇచ్చిన కాల్స్లో కూడా వచ్చేసి ఒకసారి కన్నా చూస్తే, సో ఇక్కడ కనుక గమనిస్తే కన్నా అదాని ఏంటి అనేది 15 రూపీస్లో ఇస్తే 65 అనమాట. సో మంచి మూమెంట్ అనేది రావడం జరిగింది. సో ఒకసారి కనుక గమనిస్తే కన్నా ఇచ్చిన విధానంలో ఎందుకు ఇచ్చామనేది కూడా, అంటే మంచి జాక్పాట్ కాల్స్ కావాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉండాలా, అలాగనే ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ ఉండాలా. నెక్స్ట్ పోతే హెచ్డిఎఫ్సి లైఫ్ రిలేటెడ్గా కూడా మేము ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఏదైతే ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది ఉందో 1 బిలియన్ రూపీస్కి సంబంధించిన 1 బిలియన్ రూపీలకు సంబంధించిన ఆ, మ్, ఆ, దానికి సంబంధించి సమీకరించాలనేసి, బీమా సంస్థకు సంబంధించి సమీకరించాలనేసి ఇది ఒక ఇదిగా పెట్టుకునింది అనమాట. పెట్టుబడిదారుల నుంచి బిడ్లను ఆహ్వానిస్తుంది అనమాట. దీని మీద కూడా ఒక ఆర్టికల్ అనేది మనం ఇవ్వడం జరిగింది. సో అలాగే భారతీయ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఈరోజు క్షీణత ఏంటి అనేది దానికి సంబంధించి ఈ ఏదైతే ఉక్కు మరియు అల్యూమినియం దిగుమతులపై యుఎస్ సుంకాలు ఎప్పుడైతే వాణిజ్య యుద్ధం కారణంగా ఈ క్షీణత ఏంది, ఈ పర్సెంట్ ఎందుకు పడింది అనేది ఒక ఆర్టికల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ దట్ వచ్చేసి ఎన్బిసిసికి సంబంధించిన ఒక కంపెనీ ఏదైతే మిజోరంలో నీటిపారుదల శాఖ మరియు జనవల శాఖ నుంచి 3 హైడ్రోజన్ ప్రాజెక్టుల కోసం కాంట్రాక్ట్ను తీసుకొస్తుంది. అది కూడా వచ్చేసి సెర్పిస్ మరియు చంపై అనే డిస్టిక్లలో ఇది ఏర్పాటు చేస్తా అన్నట్లు చెప్తాందనమాట. దానికి రిలేటెడ్గా ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా నిఫ్టీ అనేది -26 పాయింట్స్తో, సెన్సెక్స్ అనేది -120 పాయింట్స్తో, బ్యాంక్ నిఫ్టీ అనేది +76 పాయింట్స్తో ఈరోజు క్లోజ్ కావడం. మనం ఏదైతే ఇచ్చామో హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది టాప్ గెయినర్స్లో మంది ఉండడం అనమాట. మనము సజెస్ట్ చేసిన కాల్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్, చెప్పుకోదగ్గది. నెక్స్ట్ పోతే అదాని ఇంటికి సంబంధించి, అదాని గ్రూప్కి సంబంధించి ఒక ఆర్టికల్ అనేది లాస్ట్లో, ఎండ్ ఆఫ్ ది డేలో లాస్ట్లో మీకు ఇవ్వడం జరిగిందనమాట. సో ఏదైతే ఈ రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం దేశ భద్రత సరిహద్దు సడలింపులో గుజరాత్లో భాగంగా గుజరాత్లో వచ్చేసి అదాని గ్రూప్ యొక్క పునరుత్పాదక మరియు ఇంధన ప్రాజెక్టులకు సంబంధించి భారత ప్రభుత్వం వచ్చేసి అనుమతి ఇచ్చింది. సో దానికి రిలేటెడ్గానే మంచి స్టాక్స్ మూమెంటం అనేది కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి కనుక గమనిస్తే కనుక ఇండెక్స్ రిలేటెడ్గా చూస్తే కనుక మనం ఇచ్చిన కాల్స్ వచ్చేసి మిడ్ క్యాప్ అనేది 190 రూపీస్లో బై చేస్తే 250 అప్రాక్సిమేట్లీ 60+ పాయింట్స్ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది. సో ఏదైతే మిడ్ క్యాప్ సంబంధించిన స్టాక్ ఏదైతే ఉందో 19 వచ్చేసి 22,800 గాను 7,200 దాకా ప్రాఫిట్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో మంచి అక్యురేటెడ్గానే ఒక కాల్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పోతే ఎవరైతే అంటే లైఫ్ టైమ్ సపోర్ట్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళకి ఈరోజు ఇచ్చిన కాల్లో వచ్చేసి ఒకటి బిహెచ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో రెండోది వచ్చేసి భారతీ ఎయిర్టెల్. ఈ కాల్ అనేది అవాయిడ్ చేసుకోండి అన్నాను. సో ఏదైతే బిహెచ్ఎల్ చెప్పానో
అది వచ్చేసి 2 పాయింట్స్ దాకా మూవ్‌మెంట్ రావడం, 5000 దాకా ఎవరైతే డైలీ ఒక 5000 కావాలనుకుంటున్నారో వాళ్ళకి మూవ్‌మెంట్ రావడం, వాళ్ళకు అనుకున్న విధంగానే ప్రాఫిట్ వచ్చే గెయిన్ కావడం జరిగింది. ఒకసారి BHLకి సంబంధించిన వ్యూ అనేది ఒకసారి చూస్తే గన ఇక్కడ సో ట్రెండ్ అనేది కంటిన్యూగా ఏదైతే ట్రెండ్ ఉందో ట్రెండ్ అనేది కంటిన్యూగా వచ్చేసి డౌన్ ట్రెండ్ ఉండడం. ఏదైతే ఎస్టర్డే యొక్క ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో మిడ్ క్యాండిల్ అండ్ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ క్లోజింగ్ ప్రైస్ నుంచి సపోర్ట్ తీసుకొని ఫాల్ అవుతూ ఉంటే షార్ట్ అవుతూ ఉంటే అందుకని మనం పుట్ రిలేటెడ్గా ఈ కాల్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పోతే ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ ఆల్రెడీ నీకు చెప్పాను. $10 బిలియన్స్ సంబంధించిన ఇది వచ్చేసి ఒక ఆర్టికల్ అనేది హెచ్డిఎఫ్సి లైఫ్కి సంబంధించింది చెప్పాను అనేసి దాని రిలేటెడ్గా టెక్నికల్గా కూడా ఒక కాల్ అనేది ఇవ్వడం జరిగింది. 630 సిఈ కాల్ ఆప్షన్ వచ్చేసి ₹11 ఇచ్చాను. నా టార్గెట్ 24 అన్నాను. అనుకున్న విధంగానే 24 రీచ్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తే కనుక సో 14,300 ప్రాఫిట్ వచ్చింది. అదే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 12,100 కన. సో ఒకసారి హెచ్డిఎఫ్సి లైఫ్కి సంబంధించి ఒకసారి కన దానికి సంబంధించింది చూస్తే కన ఒకసారి చూస్తే కనుక ఎగ్జాక్ట్‌గా సో ఎందుకు కాల్ ఇచ్చన్నది ఏదైతే ప్రీవియస్ డే యొక్క లో క్యాండిల్ ఉందో, ఈరోజు ఫస్ట్ క్యాండిల్ యొక్క లో ఉందో అండ్ ఈ రెండు సపోర్ట్‌కి ఒక క్యాండిల్ అనేది బ్రేక్ అవుతూ మనకు రావడం ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో అనిపించింది. ఒకటి సపోర్ట్ లైన్ రెండోది ఈ క్యాండిల్ యొక్క హైని కూడా ఇక్కడ బ్రేక్ చేసి ఒక మూమెంటం క్యాండిల్ అనేది జనరేట్ అయిందనమాట. ఎప్పుడైతే ఈ విధంగా అనిపించింది నాకు ఖచ్చితంగా మంచి మూమెంటం వస్తదనేసి అందుకే నేను కాల్ అనేది సజెస్ట్ చేశాను ఫ్రెండ్స్. సో ఏదైతే సజెస్ట్ చేశానో ఒకసారి ఆప్షన్ రిలేటెడ్‌గా గనుక గమనిస్తే గనుక మీరు ఎగ్జాక్ట్‌గా సో ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆప్షన్స్ రిలేటెడ్‌గా ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ జోన్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో సో మంచి మొమెంటంలో ఖచ్చితంగా గుడ్ మొమెంటం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఏదైతే ఒక జోన్ ఉందో అది మన టార్గెట్‌కి ఫైనల్ టార్గెట్‌గా నేను అనుకోవడం జరిగింది. అనుకున్న విధంగానే ఆ జోన్‌లోకి రావడం జరిగింది సార్. సో ఇలా మొమెంటం కాల్స్ ఇస్తూ ఎప్పటికప్పటికి న్యూస్ అనేది కూడా షేర్ చేస్తూ వస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా స్టఫ్ ఉంది పర్లేదు ఛానల్ అనుకునేటికంటే మీ ఫ్రెండ్స్‌కి రెఫర్ చేయండి, మీ రిలేటివ్స్‌కి రెఫర్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.